ఫోన్ ట్యాపింగ్ పై కాంగ్రెస్ ప్రభుత్వం విస్తృత దర్యాప్తు చేయాలని బీజేపీ నేత రఘునందన్ రావు అన్నారు. మునుగోడు దుబ్బాక ఉప ఎన్నికల్లో ఫోన్ ట్యాపింగ్ జరిగిందన్నారు. 2015 ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీఎం రేవంత్ ఎందుకు పక్కన పెడుతున్నారని రఘునందన్ రావు ప్రశ్నించారు. 2016 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ పైనే ఎందుకు విచారణ చేస్తున్నారో చెప్పాలన్నారు. రాధాకిషన్ రావు చెప్పిన బేగంపేట ఎఫ్ఐఆర్ లో రఘునందన్ రావు పేరు చేసి రాసిండ్రు. అప్పటి మా భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రస్తుత చెన్నూరు శాసనసభ్యులు వివేక్ వెంకటస్వామి గారి పేరు రాసిండ్రు. అందుకని నేను వివేక్ వెంకటస్వామి గారికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారికి చేసే అప్పీల్, సార్ ఆ రోజు మీరు బాధితులు, ఈ రోజు మీరు శిక్షించే స్థానంలో కూర్చున్న పెద్దలు. 2016 తర్వాత జరిగిన ఇన్వెస్టిగేషన్ చేయమంటుండు. 2015లో నిన్ను ముద్దాయించేసిరు నీ ఫోనీని, దాన్ని ఎందుకు పక్కకు పెట్టమంటారో రేవంత్ రెడ్డి గారు చెప్పాలి. రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ రాష్ట్ర డీజీపీ ఎవరు? అనురాగ్ శర్మ గారు కాదా? రేవంత్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజు ఈ ఆపరేషన్ అంతా నడిపించింది సిటీ పోలీస్ కమిషనర్ గా ఉన్నటువంటి గౌరవనీయులు ప్రస్తుత టీఎస్పీఎస్సీ చైర్మన్ మహేందర్ రెడ్డి గారు కాదా?